హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి ఎక్స్టెంట్ రిపోర్ట్ సెటప్ అండ్ ప్లేరెట్ జావాలో. ఓకే, ఇది యాక్చువల్లీ ఒక సబ్స్క్రైబర్ అనే వాళ్ళు అడిగారనమాట. ఈ ఎక్స్టెంట్ రిపోర్ట్ని ప్లేరెట్ జావాలో ఎలా వాడతారు ఒకసారి చూపిమని. అందుకోసం ఈ స్పెసిఫిక్ వీడియో చేస్తున్నాను. ఓకే, అండ్ ఎలా చేస్తాం ఏంటనేది చూద్దాం. ఓకే, స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం. అండ్ ఫస్ట్ మనకు ఎక్స్టెండెడ్ రిపోర్ట్ ప్యాకేజ్లో యాడ్ చేయాలి. ఓకే, అండ్ ఇదంతా కాపీ చేసుకుందాం. అండ్ అలాగే టెస్ట్ ఇంజిన్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ మనకు ఎక్స్టెండ్ రిపోర్ట్ చేయాలి కాబట్టి AVEN స్టాక్ ఉంది కదా, ఇక్కడ AVN స్టాక్ అది మనం చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ అండ్ మనకు వర్షన్ ఆఫ్ దట్ వచ్చేసి మనకు వర్షన్ 5.0.9 వర్షన్ ఉంది, దాన్ని వాడతాము. ఓకే, అండ్ అలాగే మనకు టెస్ట్ ఎన్జీ కావాలి కాబట్టి ఇక్కడ org.testng. ఓకే, అండ్ దెన్ మనకు ఇక్కడ testng అని వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ప్యాకేజ్ వచ్చి 7 వర్షన్లో మనకు కాన్స్టెంట్గా రన్ అవుతుంది, 7.8.0. నాకు ఇది తెలుసు కాబట్టి డైరెక్ట్గా అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ మావెన్ రిపోర్ట్స్ అని చెప్పి టైప్ చేస్తే రిపోజిటరీలో వస్తాయి. ఇక్కడ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవడం అనమాట, మనకి ఏవి కావాలనుకుంటే అవి. ఓకే, ఇక్కడ ఎక్స్టెండ్ రిపోర్ట్స్ కావాలి కాబట్టి ఎక్స్టెండ్ రిపోర్ట్స్ అని టైప్ చేసుకుంటే అది ఎక్స్టెండ్ రిపోర్ట్స్ సంబంధించి రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం వర్షన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మనకు టెస్ట్ ఎన్జీ కావాలనుకుంటే ఇక్కడ టెస్ట్ ఎన్జీ టైప్ చేస్తే టెస్ట్ ఎన్జీ రిపోర్ట్స్ వస్తాయి, దాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనకు ప్యాకేజ్ ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, అండ్ మనకు ఎక్స్టెండెడ్ రిపోర్ట్ని ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి యూటిలిటీ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, యూటిలిటీ అనే ఒక ప్యాకేజ్ ఇక్కడ SRC టెస్ట్ అండ్ జావా కింద ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అది యూటిల్స్ అనే ఒక ప్యాకేజ్. ఓకే, ఈ ప్యాకేజ్ లోపల ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, అదే ఎక్స్టెంట్ మేనేజర్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎక్స్టెంట్ మేనేజర్లో మనకు ఫస్ట్ మనకు ఎక్స్టెంట్ రిపోర్ట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఎక్స్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఎక్స్టెంట్. ఓకే, అండ్ మనకు ఒక మెథడ్ క్రియేట్ చేసాం, అది ఇన్స్టాంట్ అనే ఒక మెథడ్. ఓకే, గెట్ ఇన్స్టాన్స్. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్ మనం ఎక్కడైతే మనం దీన్ని యూజ్ చేస్తామో అక్కడ అంతా దీన్ని వాడినామంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఎక్స్టెంట్ అనేది ఈక్వల్ టు నల్ అయ్యింటే స్టాటిక్. ఓకే, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఫస్ట్ స్ట్రింగ్ పాత్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ రిపోర్ట్ పాత్. ఓకే, రిపోర్ట్ పాత్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే system.get ప్రాపర్టీస్ దగ్గర నుంచి. ఓకే, ఇందులో మనకు బేసిక్గా యూజర్ డైరెక్టరీని ఐడెంటిఫై చేయాలి. user.directory ఇది మనకు ఆ స్పెసిఫిక్ లొకేషన్ అనేది రిటర్న్ చేస్తుంది. తర్వాత అందులో మనకు ఒక ఫోల్డర్ రిపోర్ట్స్ ఫోల్డర్ అండ్ ఇన్సైడ్ మనకు extend-reports అనే ఒక ఫైలు .html.
అనేది మనది ఫైల్ నేమ్ అనమాట. ఓకే, మనకు ఫైల్ నేమ్ వచ్చింది. దీన్ని మనకు ఎక్స్టెంట్ స్పార్క్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది రిపోర్టర్, దీనికి మనము యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ రిపోర్టర్కి మనము దాన్ని యాడ్ చేస్తే అండ్ మన రిపోర్ట్ పాత్ మనకి ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ రిపోర్ట్ పాత్ అనేది దీనికి అటాచ్మెంట్ అనేది చేయాలి. ఓకే, తర్వాత దీనికి ఒక రిపోర్ట్, ఆ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే మనం విజిబిలిటీలో ఉందో ఆ విజిబిలిటీ వచ్చేదానికి మనం ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాన్ని రిపోర్ట్ నేమ్ అని అంటాం అనమాట. రిపోర్టర్ డాట్ కాన్ఫిగ్ డాట్ సెట్ రిపోర్టర్ రిపోర్టర్ సెట్ రిపోర్ట్ నేమ్. ఓకే, ఈ స్పెసిఫిక్గా ఇది రిపోర్ట్ నేమ్ అనేది సెట్ చేయాలి. ఓకే, నేనేం చేస్తాను అంటే ప్లే రైట్ జావా యుఐ రిపోర్ట్. ఓకే, అండ్ అలాగే మనకు టైటిల్ కూడా మనకు ప్రొవైడ్ చేయాలి. ఏ పర్టికులర్ టైటిల్ ద్వారా మనకి ఇది చూపించాలండి. టైటిల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్లో ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఆ పర్టికులర్ టైటిల్ మనకు ఒకవేళ ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ సెట్ చేయొచ్చు. ఓకే, డాక్యుమెంట్ టైటిల్ నేను ఇక్కడ జస్ట్ మనకు ఒక రిజల్ట్గా పెడతాను, టెస్ట్ రిజల్ట్. మీకు కావాలనుకుంటే మీరు ఏదన్నా వేరే నేమ్ అయినా సరే ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్టెంట్ రిపోర్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి మన రిపోర్టర్ ఏదైతే రిపోర్టర్ ఉందో ఆ రిపోర్టర్ని అటాచ్ చేయాలన్నమాట. ఓకే, ఎక్స్టెండ్ డాట్ అటాచ్ రిపోర్టర్ అండ్ రిపోర్టర్. ఓకే, మనకు ఒకవేళ ఎవరైతే టెస్ట్ చేస్తారో ఆ పర్టికులర్ టెస్టర్ ఇది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. ఒకవేళ మనకు రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సెట్ సిస్టమ్ ఇన్ఫో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి టెస్టర్ కింద పెడుతున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను నా నేమ్ ఇస్తున్నాను అనమాట. ఓకే, లొకేషన్ అండ్ దెన్ మనకు ఈ పర్టికులర్ ఎక్స్టెంట్ని రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనకు రిటర్న్ టైప్ వచ్చి ఎక్స్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఇది క్రియేట్ చేసాం. ఓకే, దీని తర్వాత మనకు ఒక బేస్ ఫైల్ కావాలి. అంటే మనకు గ్లోబల్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకోవాలి కదా, దానికోసం నేను బేస్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో మనకు టెస్ట్ బేస్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఇందులోంచి మనకు ఈ పర్టికులర్గా ఏంటంటే బిఫోర్ సూట్ ద్వారా ఒక బ్రౌజర్ని అండ్ క్లోజ్ సెక్షన్స్ని మనము మెథడ్ సెక్షన్లో మనం యూజ్ చేయడానికి అనమాట. ఓకే, టెస్ట్ బేస్. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, అంటే ప్రొటెక్టెడ్ స్టాటిక్ extend reports and extend. Okay, and protected static extend టెస్ట్. మనకు ఈ టెస్ట్ ద్వారానే మనం ప్రతి ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తాం. ఓకే, ప్రొటెక్టెడ్ ప్లే రైట్ అండ్ ప్లే రైట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ప్లే రైట్ అండ్ ప్రొటెక్టెడ్ బ్రౌజర్ని ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకే, అండ్ ప్రొటెక్టెడ్ బ్రౌజర్ కాంటెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకే, అండ్ మనకు ప్రొటెక్టెడ్ పేజ్ని ఇంపోర్ట్ చేయాలి. పేజ్ని చేసాం. ఓకే, ఇప్పుడు మనకు
మెయిన్ సెక్షన్స్ అన్ని యాడ్ చేసాం. బట్ మనకు మెయిన్గా మనకి ఏంటంటే బిఫోర్ సూట్ అనేది ఒకటి ఉంది. ఓకే, టెస్ట్ యానిటేషన్లో సూట్ లెవెల్ అంటే మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్తో పాటు మిగతా అన్నీ కూడా లోడ్ అవ్వాలి. ఓకే, కాబట్టి బిఫోర్ దాట్ మనకి ఏంటంటే ఎక్స్టెండ్ రిపోర్ట్ అనేది ఫస్ట్ మనకు లోడ్ అవ్వాలి. కాబట్టి మనం ఫస్ట్ బిఫోర్ సూట్ని యూజ్ చేసి ఫస్ట్ మనకు ఎక్స్టెండ్ రిపోర్ట్ని చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఎక్స్టెండెడ్ రిపోర్ట్, మీకు ఒకవేళ గ్లోబల్ లెవెల్లో డేటాబేస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎక్సెల్ ఫైల్ కావచ్చు, ఎనీథింగ్ మీకు ఏదైనా ఒక అంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోడ్ అవుతుందో ఫస్ట్ నాకు ఈ పర్టికులర్ థింగ్స్ లోడ్ అవ్వాలన్నప్పుడు ఇందులో రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను సెటప్ రిపోర్ట్ అని చెప్పేసి వాడుతున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్టెంట్ అనే మన ఆబ్జెక్ట్ ఉంది కదా, దాని ద్వారా ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్టెంట్ మేనేజర్ ఉంటుంది. ఓకే, అది యూటిలిటీస్ మనకి ఏదైతే ఇక్కడ ఉందో ఆ యూటిలిటీస్ ద్వారా మనం తెచ్చుకునేది. ఓకే, గెట్ ఇన్స్టెంట్ ఎందుకంటే మనం అక్కడ స్టాటిక్ వాడాం కాబట్టి డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనం స్టాటిక్ వాడలేదంటే ఆ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి మనం దీన్ని వాడాలి, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఓకే, ఇది సూట్ లెవెల్ అయిపోయింది. అండ్ నాకు ప్రతి మెథడ్ లెవెల్లోనూ నాకు బ్రౌజర్ ఓపెన్ కావాలి కాబట్టి బిఫోర్ మెథడ్ యూజ్ చేసి మనము బ్రౌజర్ని ఇన్స్టాంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను సెటప్ వాడుతున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు ప్లే రేట్ని ఇనిషియేట్ చేయాలి. ప్లే రేట్ ఈక్వల్ టు ప్లే రేట్ డాట్ క్రియేట్. ఓకే, మనం ప్లే రేట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత బ్రౌజర్ ఈక్వల్ టు ప్లే రేట్ డాట్ అక్రోమియం డాట్ లాంచ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సారీ బ్రౌజర్ టైప్ డాట్ లాంచ్ ఆప్షన్స్ డాట్ సెట్ launch and new set headless as false. Okay, and semicolon. ఓకే, బ్రౌజర్ ఈజ్ అయిపోయింది, కంప్లీటెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కాంటెక్స్ట్ అండ్ బ్రౌజర్ డాట్ న్యూ కాంటెక్స్ట్. ఓకే, ఆ పేజ్ తీసుకుంటాను. ఓకే, కాంటెక్స్ట్ డాట్ న్యూ పేజ్. ఓకే, మనకి ఇది బ్రౌజర్ ఇన్స్టాంట్ అనేది ఓపెన్ చేయడానికి అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు ఇన్స్టాంట్ అయిపోయిన తర్వాత మనకు క్లోజ్ కూడా అవ్వాలి. ఓకే, కాబట్టి ఇంటర్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాక క్లోజ్ చేసుకోవడానికి ఆఫ్టర్ మెథడ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి ఇందులో మనకు టియర్ డౌన్స్ అని చెప్పి రాస్తాం. ఓకే, పబ్లిక్ వాయిడ్ డౌన్. ఓకే, ఇక్కడ మనకు ప్రతిదీ తీసుకోవాలి. ఓకే, పేజ్ నాట్ ఈక్వల్ టు నల్, దెన్ మనకు ఆ పేజ్ డాట్ క్లోజ్ అనేది చేయాలి. ఓకే, ద సిమిలర్ ఫార్మాట్ మనకు కాంటెక్స్ట్ పేజ్ అయిపోయిన తర్వాత కాంటెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్, దెన్ కాంటెక్స్ట్ డాట్ క్లోజ్ అనేది జరగాలి. ద సిమిలర్ ఫార్మాట్ మనకు బ్రౌజర్ కూడా. ఓకే, బ్రౌజర్ నాట్ ఈక్వల్ టు నల్, బ్రౌజర్ డాట్ క్లోజ్. ఓకే, మనకు ఇప్పుడు చెప్పేదంటే ఇఫ్ మనకు ప్లే రైట్ అనేది యాక్చువల్లీ ఇది ఆప్షనల్, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, అండ్ మనకు ఎక్స్టెండెడ్ రిపోర్ట్ ఓపెన్ చేసాం, దాన్ని కూడా మనం క్లోజ్ చేయాలి కాబట్టి ఆఫ్టర్ సూట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఫ్లాష్ రిపోర్ట్. ఫ్లాష్ అంటే మనకు క్లోజింగ్ అనమాట. ఓకే, ఎక్స్టెండ్ డాట్
ఆఫ్ ఫ్లాష్. ఓకే, క్లోజ్ అయింది. ఇక్కడికి మనం క్లోజ్ చేసేసాం. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం రిపోర్ట్ యాడ్ చేసాం అండ్ ఎక్స్టెండెడ్ రిపోర్ట్ని యాడ్ చేసాం అండ్ మనకు క్లాస్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు దానికి ఒక ప్యాకేజ్ వచ్చేసరికి టెస్ట్ అని వాడుతున్నాను. ఓకే, ఇందులో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, మనం గూగుల్ పేజ్ యొక్క టైటిల్ వెరిఫికేషన్ కోసం వాడుతున్నాం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే గూగుల్ టెస్ట్ అని రాస్తున్నాను. ఓకే, మీ ఇష్టం వేరే ఏదైనా టెస్ట్ చేస్తున్నారంటే దానికి మీరు రాసుకోండి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఎక్స్టెండ్స్ ఏం చేస్తున్నాము, టెస్ట్ బేస్ చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే మనకు బ్రౌజర్ ఇన్స్టాంట్ అన్నీ కూడా మన టెస్ట్ బేస్లో ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి @టెస్ట్ యానోటేషన్ రాస్తున్నాం బికాజ్ మనకు మెథడ్ మనకు రన్ అవ్వాలి కాబట్టి. పబ్లిక్ వర్డ్ వెరిఫై గూగుల్ టైటిల్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనకు టెస్ట్ ఎక్స్టెండ్ డాట్ క్రియేట్ టెస్ట్ కేస్ టిఏ టెస్ట్. ఓకే, మన టైటిల్ ఏం చేస్తున్నామంటే టెస్ట్ కేస్ యొక్క టైటిల్ గూగుల్ టైటిల్ వెరిఫికేషన్. ఓకే, ఇది మన టైటిల్ ఆఫ్ ద టెస్ట్ కేస్. ఓకే, ఇందులో మనకి పేజ్ డాట్ నావిగేషన్. ఓకే, ఇక్కడ మనకు గూగుల్ నావిగేషన్. ఓకే, ఇక్కడ మనకు టైటిల్ అనేది తీసుకోవాలి. బిఫోర్ టైటిల్ మనకు ఇక్కడ నేను ఏం చేస్తా అంటే టెస్ట్ డాట్ ఇన్ఫో ఇక్కడికి వచ్చి నావిగేట్ టు గూగుల్. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ టైటిల్ పేజ్ డాట్ టైటిల్. ఓకే, ఈ పేజ్ డాట్ టైటిల్ అనేది రెఫర్ చేస్తుంది అండ్ టెస్ట్ ఇన్ఫోలో నేను ఏం చేస్తాను అంటే ఈ టైటిల్ని ఇన్వోక్ చేస్తాను. ఓకే, అంటే స్టోర్ చేస్తాను మనకు కనపడడం కోసం అనమాట. ఓకే, ప్లస్ టైటిల్. ఓకే, మన టైటిల్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇఫ్ టైటిల్ డాట్ కంటైన్స్ గూగుల్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెస్ట్ డాట్ పాస్ మనకు పాస్ చేయమని చెప్తున్నాం. ఓకే, అండ్ ఏం చేస్తున్నాం టైటిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, లేదు అంటే మనకు ఫెయిల్ టెస్ట్ డాట్ ఆఫ్ ఫెయిల్. ఓకే, టైటిల్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. ఓకే, అండ్ మీరు రన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ రన్ ఉంది కదా, ఈ రన్ క్లిక్ చేయొచ్చు లేదా మనము టెస్ట్ ఎన్జీ ఎక్స్ఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేసి దాని ద్వారా కూడా రన్ చేయొచ్చు. ఏది క్రియేట్ చేసినా సేమే. నేను ఇక్కడ డైరెక్ట్గా రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకేంటంటే మీకు బ్రౌజర్స్ కాన్సెప్ట్స్ అనేవి డౌన్లోడ్ కాకుండా డైరెక్ట్ అయిపోద్ది. మీకు ఫస్ట్ డౌన్లోడ్ అయ్యాక తర్వాత రన్ అవుతుంది. ఓకే, చూడండి వెరిఫికేషన్ ఇస్ డన్ అండ్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ రిపోర్ట్ ఫోల్డర్ అనేది ఏంది లేదు. ఓకే, నేను రీఫ్రెష్ చేస్తాను పేజ్ని ప్రాజెక్ట్ని. ఇప్పుడు చూడండి మనకు డౌన్లోడ్స్ వచ్చింది. ఇక్కడ రిపోర్ట్స్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ ఐఫోన్ రిపోర్ట్స్ అండ్ మనం స్పెసిఫిక్గా ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్తే ఇక్కడ రిపోర్ట్స్ అండ్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పాస్. ఓకే, టైటిల్ మనం ఇందాక ఇచ్చాం కదా గూగుల్ టైటిల్ వెరిఫికేషన్ అని, గూగుల్ టైటిల్ వెరిఫికేషన్ అండ్ ఇక్కడ మనకు డాక్యుమెంటేషన్ టైటిల్ అండ్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఇక్కడ. ఓకే, టైమ్స్ ఇక్కడ ఉంది అండ్ పాస్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ ఆర్ ఫెయిల్డ్ అనే దాని కింద మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ మనం టెస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాం అన్నప్పుడు ఇక్కడ సిస్టమ్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఉంటుంది టెస్టర్. ఓకే, ఇలా మనము ఫినిష్ చేయొచ్చు. ఓకే, I hope this entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.